మీ ఫోన్‌లో ఇప్పుడు నేను చెప్పబోయే యాప్స్‌ని అనుకోండి, మీరు ఆల్రెడీ హ్యాక్ అయిపోయినట్టు మీ డేటాని ఆల్రెడీ ఎవరో కలెక్ట్ చేసేస్తున్నారనమాట. ఇప్పుడు ఏ యాప్స్ డిలీట్ చేయాలనేది కూడా మీకు ఇక్కడ నేను క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాననమాట. ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ వీడియో చూసి ఏ పాయింట్ ఆఫ్ వ్యూస్ మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం అయితే అసలుకే మర్చిపోకండి. ఇక లేట్ చేయకూడదు, మనం వీడియో స్టార్ట్ చేద్దాం. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు నానెటెక్. ఇప్పుడు ఈ వీడియోలో నేను చూపించబోయే యాప్స్ ఏదైతే ఉన్నాయో అవి వచ్చేసరికి మిలియన్స్‌లో డౌన్‌లోడ్స్ అయితే ఉన్నాయన్నమాట. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో చూసినా కానివ్వండి, ఏదన్నా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్కడ చూసినా కానీ మీకు ఎక్కడో దగ్గర ఇట్లాంటి యాప్స్ సంబంధించిన యాడ్స్ మీకు ఖచ్చితంగా కనిపిస్తుంటాయి అనమాట. వీటినైతే దృష్టిలో పెట్టుకోండి. మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసి ఉంటే మాత్రం వెంటనే డిలీట్ చేసేయండి. ఒకవేళ మీరు ఫ్యూచర్‌లో ఎప్పుడన్నా మీకు ఇలాంటి యాప్స్ కనిపించినా సరే వాటికైతే దూరంగా అయితే ఉండండి. రిస్క్‌లో అయితే అస్సలకే పడకండి. ఖచ్చితంగా అయితే ఇవి మనకి ప్లే స్టోర్‌లో అవైలబుల్ ఉంటాయి అండ్ యాప్ స్టోర్‌లో కూడా అయితే అవైలబుల్‌గా ఉంటాయి అనమాట. ఫస్ట్ యాప్ కనుక చూసుకున్నట్టయితే క్లీనర్ యాప్. ఇప్పుడు మనకి ఫోన్‌లో చూసుకున్నట్టయితే ఎక్కువ ఇన్‌స్టాగ్రామ్ లో ఇట్లాంటి యాడ్స్ అయితే చాలా చూస్తుంటారు అనమాట. అండ్ మనకి యూట్యూబ్ లో కూడా ఇలాంటి యాడ్స్ అయితే వస్తుంటాయి అనమాట. ఏంటంటే మీ ఫోన్ ని ర్యామ్ క్లీన్ చేయడం కానివ్వండి, లేదంటే మీ యొక్క అన్వాంటెడ్ స్టోరేజ్ ని క్లీన్ చేస్తామని కానివ్వండి, చాలా యాప్స్ అయితే మనకి అవైలబుల్ గా ఉంటాయి అనమాట. యాప్స్ కూడా మనకి ఎలా ఉంటుందంటే మనకి ఒక మంచి యానిమేషన్ తోని మనకి ఇంత ఫోన్ లో ఇంత స్టోరేజ్ అంటే క్లీన్ చేస్తాం, ఈ ఫోన్ అయితే చాలా స్లో ఉంటే మేము ఫీడ్ గా రన్ చేసేటట్టు చేసాం అని అయితే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటుంటారు అనమాట. సో ఇలాంటి యాప్స్ అయితే అస్సలుగా నమ్మకండి. ఇలాంటి యాప్ ఒకవేళ మీ ఫోన్ ఉంటే మాత్రం ఇమీడియట్ గా ఈ వీడియోని ఇక్కడ ఆపేసి పోయి ఆ యాప్ అయితే డిలీట్ చేసేయండి. ఎందుకంటే ఆండ్రాయిడ్ కానీ ఐఓఎస్ కానీ చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క ఫోన్ అనేది ఆప్టిమైజ్డ్ అయ్యి వస్తుంటది అనమాట. ఎందుకంటే మీరు ఒకవేళ బ్యాక్గ్రౌండ్ ఏదైనా యాప్ రన్ చేశారనుకోండి, ఆ యాప్ మీరు ఒకసారి కిల్ చేశారంటే మనకి కిల్ అయిపోతుంది. మనకి ఎటువంటి ఎక్స్ట్రా ర్యామ్ అయితే అది కన్జ్యూమ్ చేయదు, ఎటువంటి సిపియూ అయితే అది కన్జ్యూమ్ చేయదు అనమాట. ఇలాంటి యాప్స్ యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. ఆండ్రాయిడ్ కానివ్వండి, ఐఓఎస్ కానివ్వండి, వాటి యొక్క పర్ఫార్మెన్స్ ని ఆల్మోస్ట్ వాళ్ళు పర్ఫెక్ట్ గా రెడీ చేసి తీసుకొస్తుంటారు అనమాట. దీంట్లో వీళ్ళు వచ్చేసరికి ఏం చేస్తుంటారంటే మీ బ్యాక్గ్రౌండ్ లో మీ ఫోన్ కి సంబంధించిన పర్మిషన్స్ అన్నింటినీ అయితే తీసేసుకుంటారు అనమాట. మీ ఫొటోస్ కానివ్వండి, మీ ఫైల్స్, మీ ఆడియో ఫైల్స్, మీ కాల్స్, మీ ఎస్ఎంఎస్ అన్ని ప్రతి ఒక్కటి అయితే వీళ్ళు కలెక్ట్ చేస్తుంటారు అనమాట. మీ ఫోన్లో ర్యామ్ క్లీన్ చేస్తానికి మీ ఎస్ఎంఎస్ పర్మిషన్స్, మీ ఫోన్ పర్మిషన్స్ వాళ్ళకి అన్నిటికీ ఎందుకండి. అండ్ దాంతో పాటుగా బ్యాక్గ్రౌండ్లో యాప్స్ని మీరు ట్రాక్ చేస్తానికి కూడా వీళ్ళు పర్మిషన్స్ అయితే అడుగుతుంటారు అనమాట. అండ్ దాంతో పాటుగా మనకి నోటిఫికేషన్ పర్మిషన్స్ కూడా వీళ్ళు అడుగుతుంటారు అనమాట. ర్యామ్ క్లీన్ చేస్తానికి అవన్నీ అసలు ఎందుకు వాళ్ళకి ఇట్లా చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఇప్పుడు మనకి ఆండ్రాయిడ్ లో చూసుకున్నట్టయితే మనకి బ్యాక్గ్రౌండ్ లో కూడా యాడ్స్ రన్ చేయొచ్చు అనమాట. మీ లాక్ స్క్రీన్ లాగా కానివ్వండి, మీ హోమ్ స్క్రీన్ లో కానివ్వండి, అన్వాంటెడ్ యాడ్స్ అయితే వీళ్ళు ప్లే చేస్తుంటారు అనమాట. దాంతో మనీ సంపాదిస్తారు. అదొక్కటేనంటే కాదు, దాంతో పాటుగా మీ డేటాను కూడా కలెక్ట్ చేస్తుంటారు అనమాట. మన డేటాను కలెక్ట్ చేసేసుకొని వాళ్ళకి ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకైతే ఆ డేటా అనేది సెల్ చేసేస్తుంటారు అనమాట. అండ్ దాంతో పాటుగా మన పర్సనల్ డేటాను కూడా కలెక్ట్ చేస్తూ ఉంటారు. మన బ్యాంకింగ్ డేటాని కూడా అయితే వాళ్ళు కలెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. సో దాని ద్వారా హ్యాక్ అవ్వడం కానివ్వండి, స్కామ్ అవ్వడం కానీ ఇట్లాంటి వాటికి అయితే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇట్లాంటి యాప్ మీ ఫోన్ ఉంటే మాత్రం పక్కా ఫస్ట్ ఆ యాప్ ని డిలీట్ చేసండి. ఆ యాప్ వల్ల నో యూజ్ అనమాట. యాప్ నెంబర్ 2 ఫ్లాష్ లైట్. మన ఫోన్ లో ఆల్రెడీ ఫ్లాష్ లైట్ ఒకటే పర్పస్ కి యూజ్ చేస్తుంటాం అనమాట. కొంతమంది చేస్తారంటే ఫ్లిక్కరింగ్ ఫ్లాష్ లైట్ అనేసి, డిస్కో ఫ్లాష్ లైట్స్ అనేసి మనకి చాలా ఫ్లాష్ లైట్స్ యాప్స్ అయితే మనకి ప్లే స్టోర్ లో అవైలబుల్ ఉంటాయి అండ్ యాప్ స్టోర్ లో కూడా అవైలబుల్ ఉంటాయి అనమాట. మీరు ఒకటి ఎప్పుడైనా గమనించారా, ఇలాంటి యాప్స్ వాళ్ళు రెడీ చేయడం ద్వారా వాళ్ళకి అసలు రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది? మీరు ఒక యాప్ ని మీరు యూజ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒక రెవెన్యూ అనే సోర్స్ ఉంటుంది కదా, వాళ్ళకు అలాంటి యాప్స్ రెడీ చేస్తుంటారు. ఇప్పుడు మీరు ఫ్లాష్ లైట్ యాప్ ఇన్స్టాల్ చేశారనుకోండి, ఇన్స్టాల్ చేశారు, ఒకసారి డిస్కో లైట్స్ అని ఉన్నారు, ఓపెన్ చేశారు, రన్ చేశారు, వదిలేస్తారు. ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తారు. కానీ వాళ్ళకి రెవెన్యూ ఎలా వస్తుంది? మీరు అనుకోవచ్చు యాడ్స్ రూపంలో వస్తుంది అంటే, మీరు ప్రతిసారి ఫ్లాష్ లైట్ ఆన్ చేసి పెట్టుకోరు కదా. ఫ్యాన్సీ లైట్స్ కానివ్వండి, ఏదైనా సరే మీరైతే అది ఓపెన్ చేసి పెట్టుకోరు. కొంతమంది చెప్తుంటారు అనమాట, బగ్స్ ని ఫైన్ చేసేస్తాము, లేదంటే ఎస్ఓఎస్ కింద యూజ్ అవుతుంది, లేదంటే ఫ్లాష్ లైట్ ని ఇంకొంచెం బ్రైట్ గా చేసేటట్టుగా మేము యాప్స్ తీసుకొచ్చామని చెప్తుంటారు అనమాట. ఇలాంటి యాప్స్ అయితే అస్సలకి నమ్మకండి. ఎందుకంటే మన డిఫాల్ట్ గా మనకి ఏదైతే ఫ్లాష్ లైట్ సపోర్ట్ చేస్తుందో దాని తగ్గట్టే మన సిస్టమ్ అనేది ఆల్రెడీ రెడీ చేసి పెట్టేస్తుంది. ఓకే, దాని ఇక్కడ వరకు అయితే దీని కెపాసిటీ ఉందని వాళ్ళు ముందుగానే రెడీ చేసి పెట్టేస్తారు అనమాట. ఇప్పుడు మీరు ఫ్లాష్ లైట్ బూస్ట్ అని చేసి తీసుకొచ్చినా సరే దాని వల్ల ఎటువంటి యూజ్ ఉండదు. ఫ్లిక్కరింగ్ లైట్స్ అనేసి, లేదంటే డిస్కో లైట్స్ అనేసి, లేదంటే కలర్ మారుతుంది అనేసి, టెంపరేచర్ మారుతుంది అనేసి ఇట్లాంటి యాప్స్ వచ్చినా సరే మీరు అసలు వాటిని అయితే నమ్మకండి. వీళ్ళు మెయిన్ గా చేసేది అయితే ఒకటి మీ ఫోన్ మొత్తం వాళ్ళు యాక్సెస్ తీసేసుకుంటారు అనమాట. మీ ఫోన్ లో ఎక్కడెక్కడ మాల్వేర్ అయితే ఇన్స్టాల్ చేయాలో అక్కడ మొత్తం వాటన్నిటిని ఇన్స్టాల్ చేసుకొని దాని త్రూ వాళ్ళు డేటాను కలెక్ట్ చేస్తుంటారు. దాంతో పాటుగా మీకు బ్యాక్గ్రౌండ్ డైరెక్ట్ మీకు హోమ్ స్క్రీన్ లోనే వాళ్ళు యాడ్స్ అనేది రన్ చేస్తూ ఉంటారు అనమాట. అండ్ దాంతో పాటుగా అన్వాంటెడ్ నోటిఫికేషన్స్ మీకు సెండ్ చేసి దాని త్రూ కూడా వాళ్ళు యాడ్స్ అయితే ప్లే చేస్తుంటారు అనమాట. ఇక్కడ మీకు డిస్కో లైట్స్ కావాలంటే డిస్కో లైట్స్ మనకి మాక్సిమం మార్కెట్ లో దొరుకుతుంటాయి సెపరేట్ గా, వాటిని కొనుక్కొని ట్రై చేయండి. ఎందుకంటే ఇట్లాంటి యాప్స్ అన్నిటిని యూజ్ చేసుకొని మీ డేటాని అండ్ మీ ప్రైవసీని అయితే పబ్లిక్ చేసేసుకోకండి. ఫ్లాష్ లైట్ ఆన్ చేస్తానికి కాంటాక్ట్ పర్మిషన్స్ ఎందుకు, లోకల్ స్టోరేజ్ పర్మిషన్స్ ఎందుకు, ఫోటో యాక్సెస్ ఎందుకు, అండ్ బ్యాక్గ్రౌండ్ లో రన్ అవ్వడం ఎందుకు? ఆ యాప్ వచ్చేసరికి థర్డ్ యాప్ కనుక చూసుకున్నట్టయితే బ్యూటీ కెమెరా
కెమెరా యాప్స్. మనం ఒకసారి బ్యూటీ కెమెరా అని కొట్టామనుకోండి ప్లే స్టోర్ లో కానీ యాప్ స్టోర్ లో కానీ వందల్లో కెమెరా యాప్స్ అయితే వస్తుంటాయి అనమాట. సో వాటన్నిటిని యూజ్ చేయడం ద్వారా మీకు వచ్చేదైతే ఏముండదు అనమాట. ఇప్పుడు కెమెరా యాప్ ని యూజ్ చేశారనుకోండి, మీరు అయితే ఫోటో క్లిక్ చేస్తారో ఆ ఫోటోనైతే మీ ఫోన్ లో ఒక దగ్గర సేవ్ అవుతుంది అనుకోవడం అయితే మీ భ్రమ అనమాట. ఎందుకంటే దానికి ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ లో ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుంది. ఒకసారి మీరు సెటింగ్స్ లోకి వెళ్ళి చూసుకోండి. ఏదైతే యాప్స్ ఇన్స్టాల్ చేశారో వాటన్నిటికీ ఇంటర్నెట్ యాక్సెస్ అయితే ఉంటుంది అనమాట. మీరేమనుకుంటారు, ఇంటర్నెట్ యాక్సెస్ ఉండడం వల్ల బెటర్ లే అనుకుంటారు, కానీ కాదు. మీకు వాళ్ళు ఇచ్చే ఫిల్టర్స్ కోసం కానివ్వండి, లేదంటే ఎఫెక్ట్స్ కానివ్వండి, వీటన్నిటిని వాళ్ళు ఎలా క్రియేట్ చేసుకుంటారు అనుకుంటున్నారు? వందల్లో వేలలో ఒక్కొక్కరి పర్సనల్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ని వాళ్ళు కాపీ చేసుకోవాలంటే మీ దగ్గర నుంచి మీరైతే ఫోటో తీసుకుంటారో, మీలాంటి వాళ్ళు చాలా మంది తీసుకుని ఉంటారు కదా ఫొటోస్ ని, అలా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ని తీసుకొని వాళ్ళు ఇట్లాంటివన్నిటిని డెవలప్ చేస్తున్నారు అనమాట. అంటే మీ డేటాని వాళ్ళు తీసేసుకుంటున్నారు, మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మొత్తాన్ని వాళ్ళు క్యాప్చర్ చేసేసుకుంటున్నారు. మీరు ఏ టైం ఎట్లా ఉంటారు, ఏ టైంకి ఎట్లా మాట్లాడతారు, మీరు ఎలా నవ్వుతారు, మీరు ఎప్పుడు ఏడుస్తారు, మీరు ఎప్పుడు బాధగా ఫోటో పెడతారు, వీటన్నిటిని వాళ్ళు గ్యాదర్ చేసేసుకొని వాటి త్రూ మీకు ఎఫెక్ట్స్ అయితే వాళ్ళు అందిస్తుంటారు అనమాట. దాంతోపాటు వాళ్ళు యాడ్స్ రన్ చేస్తుంటారు. ఎప్పుడైనా సరే ఇట్లాంటి యాప్స్ ఇన్స్టాల్ చేశారనుకోండి, మీకు బ్యూటీకి సంబంధించిన యాడ్స్ కూడా అయితే మీకు ఎక్కువ కనిపిస్తుంటాయి అనమాట. ఎందుకంటే మీ డేటా మొత్తాన్ని వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్కి అయితే సెల్ చేసేస్తుంటారు అనమాట. ఈ విధంగా కూడా వాళ్ళు మనీ అయితే ఏం చేసేస్తుంటారు, పర్సనల్ డేటాని కలెక్ట్ చేసేస్తుంటారు. మీ ఫోన్లో ఉండే ఫొటోస్ ని కూడా వాళ్ళు యాక్సెస్ చేయగలుగుతారు అనమాట. ఎందుకంటే మీరు ఫోటో తీసిన ప్రతిసారి మీరు ఏదైతే ఫోటో తీస్తారో వచ్చేసరికి మన గ్యాలరీలో సేవ్ అవ్వాలి. అలా సేవ్ అవ్వాలంటే గ్యాలరీ యాక్సెస్ ఉండాలి కదా వాళ్ళకి. అప్పుడు అక్కడ మీద ఏదైనా పర్సనల్ ఫొటోస్ ఉన్నా, ప్రైవేట్ ఫొటోస్ ఉన్నా, లేదంటే మీ బ్యాంకింగ్ సంబంధించిన ఏదైనా ఫొటోస్ ఉన్నా, పాస్వర్డ్స్ ఉన్నా, అన్ని వాళ్ళకైతే వెళ్ళిపోతాయి కదా. సో ఇలాంటి యాప్స్ కి ఎంత దూరం ఉంటే అంత మంచిగా ఉంటుంది అనమాట. ఫోన్ కెమెరా యాప్ అయితే యూస్ చేసుకోండి, లేదంటే స్నాప్చాట్ కానివ్వండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో వచ్చే కెమెరా, ఇలాంటి యాప్స్ అయితే యూస్ చేసుకోండి. వాళ్ళు కూడా డేటా కలెక్ట్ చేస్తారు, చేయరని కాదు, కానీ కొంచెం ట్రస్టెడ్ అయితే ఉంటుంది అనమాట. అదర్ దాని దట్ మన ఫోన్ ఎట్లాంటి మాల్వేర్ అయితే ఇన్స్టాల్ చేసాకైతే వాళ్ళు ట్రై చేయరు కాబట్టి, సో కొంచెం సేఫ్ గా అయితే ఉంటుంది. సేఫ్ అనే యాప్స్ మాత్రమే యూస్ చేసాకైతే ట్రై చేయండి. యాప్ నెంబర్ 4 కనుక చూసుకున్నట్టయితే మోడ్ యాప్ ఆర్ ఫేక్డ్ యాప్స్. మోడ్ యాప్స్ అనేసి, ఫేక్డ్ యాప్స్ అనేసి కూడా మనకు చాలా వెబ్సైట్స్ అవైలబుల్ ఉంటాయి. థర్డ్ పార్టీ నుంచి సైడ్ లోడెడ్ యాప్స్ అనేసి, ఇలా మీకు తెలియకుండానే చాలా యాప్స్ అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఒకవేళ మీరు ట్రై చేద్దాం అనుకుంటే ఇన్స్టాల్ చేసేసుకోండి, కానీ ఎప్పుడు తెలుసా, మీ పర్సనల్ డివైస్ లో కాదు. మీకు ఇంకో సెకండరీ ఫోన్ వాడుతున్నారు అనుకోండి, దాంట్లో మీరు ఇన్స్టాల్ చేసాక ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఒకవేళ టెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా, ఎలా ఉంది చూద్దాం అనుకుంటే అలాంటి ఫోన్లు అయితే యూస్ చేసుకోండి. మీ ప్రైమరీ డివైస్ కనుక యూస్ చేశారనుకోండి, మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. సేమ్ మనకి ఎలా అయితే ఇంతకుముందు చెప్పిన యాప్స్ డేటా కలెక్ట్ చేస్తాయో, వీళ్ళు కూడా ఎలా కలెక్ట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కదా. ఎందుకంటే మనకి ప్లే స్టోర్ నుంచి కానీ యాప్స్ నుంచి కానీ ఇన్స్టాల్ చేసుకోవాలనుకోండి, అక్కడ మనకి ప్రొటెక్షన్స్ అనేది ఉంటుంది అనమాట. వాళ్ళు మొత్తం పర్ఫెక్ట్ గా తరోగా చెక్ చేస్తారనమాట ప్రతి ఒక్క యాప్ ని. అదే మీరు సైడ్ లో నుంచి ఇన్స్టాల్ చేశారనుకోండి, ఎవరు టెస్ట్ చేయరు, డైరెక్ట్ గా మీకు యాప్స్ అయితే మాల్వేర్స్ అయితే ఇన్స్టాల్ చేసేస్తుంటారు అనమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. థర్డ్ పార్టీ కానివ్వండి, సైడ్ లోడ్ యాప్స్ కానివ్వండి, ఏదైనా సరే మీ ప్రైమరీ డివైస్ లో అయితే ఇన్స్టాల్ చేయకండి. ఇంకో ఇన్స్టాల్ చేసినా కూడా ఎట్లాంటి పర్మిషన్స్ అయినా సరే మీరు ఇవ్వకండి. మోస్ట్లీ ఇన్స్టాల్ చేయకుండా ఉండడానికి అయితే ట్రై చేయండి. 5th యాప్ కనుక చూసుకున్నట్టయితే ఫేక్ లోన్ యాప్స్. మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్టయితే ఈ మధ్య ఎక్కడ చూసినా సరే ఫేక్ లోన్ యాప్స్ అయితే చాలా కనిపిస్తుంది. ఆర్బీఐ కూడా చాలా గైడ్ లైన్స్ అయితే తీసుకొచ్చింది. చాలా యాప్స్ అయితే వాళ్ళు బ్యాన్ చేయడం జరిగింది అనమాట. మోస్ట్లీ ఈ యాప్స్ అన్ని వచ్చేసరికి చైనా ఫండింగ్ తో రన్ అవుతుంటాయి అనమాట. వీరు ఏం చేస్తారంటే మీకు ఎట్లాంటి ప్రూఫ్ లేకుండా మీకైతే ఒక లోన్ అయితే ఇస్తూ ఉంటారు అనమాట. మీ సిబిల్ స్కోర్ ని బట్టి మీకు లోన్ ఎంత ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు ఒక క్లారిటీ పెట్టుకొని మీకు కావాల్సిన దానికంటే ఎక్కువ లోనే వాళ్ళు ఆఫర్ చేస్తుంటారు అనమాట. ఎందుకంటే మీ దగ్గర నుంచి వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది కలెక్ట్ చేసేసుకోవచ్చు. ఇనిషియల్ గా మీకు తక్కువనే చూపిస్తారు, కానీ మీకు వెళ్ళే కొద్ది ఏమవుతుందంటే మీకు లోన్ అమౌంట్ అనేది ఎక్కువ అయిపోతుంటుంది అనమాట. మీరు కట్టే ఇంట్రెస్ట్ అనేది కూడా ఎక్కువ అయిపోతుంటుంది అనమాట. సో అప్పుడు మీకే అనిపిస్తుంది, ఎందుకురా బాబు ఇదంతా తీసుకొచ్చిన. ఒక ఎప్పుడైతే మీరు కట్టకుండా ఉంటారో ఆల్రెడీ మీ దగ్గర నుంచి మీ కాంటాక్ట్స్ యాక్సెస్ తీసుకుంటారు, మీ గ్యాలరీ యాక్సెస్ తీసేసుకుంటారు, దాంతో పాటుగా SMS యాక్సెస్ అనేది తీసేసుకుంటారు. అన్ని తీసేసుకొని మిమ్మల్ని మార్ఫుడ్ గా ఫోటో తీసి మీ కాంటాక్ట్స్ లో అందరికి మేము షేర్ చేసేస్తామని చెప్తారనమాట. ఇతను ఇంత లోన్ తీసుకున్నాడు, రీపేమెంట్ చేయలేదు అని చెప్పేసి మొత్తం పచ్చి బూతులు రాసేసి మీ కాంటాక్ట్స్ లో ప్రతి ఒక్కరికి పంపించేస్తామని చెప్తారనమాట. సో వీటన్నిటిని తట్టుకోలేక చాలా మంది బలైపోయారు. వీటన్నిటిని గుర్తుపెట్టుకోండి. ఫేక్ యాప్స్ దగ్గర నుంచి అయితే లోన్స్ అయితే తీసుకోకండి. ఒకవేళ మీకు ఖచ్చితంగా లోన్ తీసుకుందాం అనిపిస్తే నియరెస్ట్ బ్యాంక్ వెళ్ళి ట్రై చేయండి, ఖచ్చితంగా అయితే లోన్ అయితే వస్తుంది. ఇనిషియల్ గా మీకు కొంచెం సివిల్ స్కోర్ తక్కువ ఉన్నా కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ అయితే లోన్ వస్తుందేమో, కానీ మీరైతే ఒక సేఫ్ గా అయితే ఉంటారనమాట. ఒక ప్రాపర్ వేగా, అంటే మీకు మెంటల్ టెన్షన్స్ అయితే ఏముండవు అనమాట. ప్రశాంతమైన లైఫ్ అయితే ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర ఫేక్ లోన్ యాప్స్ ఉంటే ఫస్ట్ వాటన్నిటి అయితే అన్ఇన్స్టాల్ చేసాక అయితే ట్రై చేయండి. లాస్ట్ కి అయితే నేను చెప్పొచ్చేది ఒకటే ఫ్రెండ్స్, మీరు ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేశారనుకోండి, ఆ యాప్ వచ్చేసరికి మీకు అన్వాంటెడ్ పర్మిషన్స్
పర్మిషన్స్ అడిగింది అనుకోండి, ఎక్కడైనా సరే మీకు ఇది నాకేదో తేడా కొడుతుంది అని అనిపించింది అనుకోండి, వెంటనే దాన్ని అన్ఇన్స్టాల్ చేసేయండి. అన్నెసెసరీ పర్మిషన్స్ అయితే ఇవ్వకండి. అన్వాంటెడ్ యాప్స్ అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోకండి. మోడ్ యాప్స్ ని కానివ్వండి, ట్వీక్డ్ యాప్స్ ని కానివ్వండి, మీ ప్రైమరీ ఫోన్ లో ఇన్స్టాల్ అయితే అస్సలకే చేయకండి. మీ పర్సనల్ డేటాని ఎక్కడ మీరు పబ్లిష్ అయితే చేసుకోకండి. ఇప్పుడు నేను చెప్పిన యాప్స్ లిస్ట్లలో ఏ యాప్ అయినా సరే మీరు యూజ్ చేస్తున్నారా, అది ఏందనేది నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దాన్ని వెంటనే రిమూవ్ కూడా చేసేయండి. ఏ యాప్స్ మీరు రిమూవ్ చేసేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీరు ఇప్పటివరకు ఈ వీడియో చూసారంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయ్యిందని అయితే అనుకుంటున్నాను అనమాట. ఒకవేళ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం అయితే అసలుకే మర్చిపోకండి. ఒకవేళ మీకు వీడియో నచ్చలేదు అనుకోండి, ఎందుకు నచ్చలేదు నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓ డిస్లైక్ చేయడం అయితే అసలుకే మర్చిపోకండి. ఇంకా ఫైనల్గా వచ్చేసరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.